ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశి ఈరోజు రానే వచ్చింది. వైకుంఠ ఏకాదశి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా, అత్యద్భుతంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత వచ్చే 2 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 5వ రోజు పరమపదోత్సవం ఉంటుంది. దాంతో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ముగుస్తాయి. ఆ తర్వాత జనవరి 16వ రోజు మనకు గోదా కళ్యాణం కూడా ఉంటుంది. గోదా కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంతో ధనుర్మాసం ఉత్సవాలు వైభవంగా ముగిసినట్టే. ఇప్పుడు అర్ధరాత్రి 2 అవుతోంది. లోపల స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత అలంకరణ తర్వాత స్వామివారు ఊరేగింపుగా బయటికి వచ్చి భక్తులందరికీ దర్శనమిచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత 7 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. ఆ దర్శనం అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా కంటిన్యూస్లీ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జియాగూడ శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి వచ్చి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి.